మనమందరం మొదటి నుంచి కూడా ఏదైతే తిరువీధుల గురించి ఆలోచన చేయాలని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి సంయుక్త కలెక్టర్ భరద్వాజ్ సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పార్థసారథన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చంద్రాయశెట్టి అన్న గారికి, నరసింహమూర్తి అన్న గారికి, స్థానిక డివైఎస్పీ గారికి, ఆర్టీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, సుబ్బరాజ్ గుప్తా సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, కోట నాగరాజ్ అన్న గారికి, వేదిక ముందున్నటువంటి కదిరి పట్టణ ప్రముఖులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇది ఉపన్యాసం కింద కాకుండా స్పష్టంగా మీకు ఒక లైన్ చెప్తాం. ఈ రోజున ఈ వేదిక ఎందుకు ఏర్పాటు చేసినామంటే, తిరువీధులు వెడల్పు చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా మీ అందరి ఆలోచన పంచుకోవాలా అనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దయచేసి మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా ప్రతి ఒక్కరు అవకాశం తీసుకుని ఎవరెవరు మాట్లాడదలుచుకున్నారో క్లుప్తంగా ఒక నిమిషంలో చెప్పగలిగితే మళ్ళీ రెండో స్థాయి సమావేశం కూడా ఉంటుంది. కొద్దిగా హోంవర్క్ చేసుకొని మీ ఒపీనియన్స్ తర్వాత కూడా ఏదన్నా ఉంటే మాట్లాడతాం. తర్వాత నిర్ణయాలు అనేది ఇంకా రెండు సమావేశాల తర్వాత అందరూ ఏకాభిప్రాయానికి వచ్చే విధంగా, మెజారిటీ ఏకాభిప్రాయం అంటే 100% కూడా రాకపోవచ్చు, మెజారిటీ శాతము అభిప్రాయానికి పరిగణలోకి తీసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండే రకంగా సహకరించే విధంగానే నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ప్రొవోక్ కావద్దండి. అంటే యాంగ్జైటీ పెట్టుకొని ఏదో అయిపోతుందని గట్టిగట్టి ఇట్లా వాదన కోసం అయితే కూర్చోవాలి. మీ అభిప్రాయాల కోసం కూర్చున్నాం. మాకంటూ, ప్రభుత్వానికంటూ, ప్రజాప్రతినిధులకంటూ ఎక్కడ కూడా ఏదో బలవంతంగా మీ మీద ఏదో చేసేయాలనే ఉద్దేశం లేదు. అనివార్యమైన పరిస్థితి మనకు, తప్పనిసరి పరిస్థితులు. గుడి రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది, భక్తులు పెరుగుతున్నారు, టూరిస్టులు పెరుగుతున్నారు. దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి. మీరు ఒకసారి గమనిస్తే క్యూ లైన్లు కూడా మనం సరిగ్గా చేసుకోలేనటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తిరువీధుల కార్యక్రమంతో పాటు క్యూ లైన్ కాంప్లెక్స్ని కూడా మేము ఆలోచన చేసుకుంటున్నాం. కాబట్టి మీ అభిప్రాయ సేకరణ కోసం మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. తద్వారా సంయుక్త కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉండడం అనేది మనకు ఉపయోగపడేటువంటి అంశం. ఎందుకంటే ఆయనకు కూడా, జిల్లా అధికారులకు కూడా, జిల్లా యంత్రాంగానికి కూడా అసలు మన ఆలోచన ఏముంది అనే ఒక వేదిక వాళ్ళకు అర్థమయ్యేటట్లు ఏర్పాటు చేసుకున్నాము. ఇది ఒక గౌరవప్రదమైనటువంటి కార్యక్రమం కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆశించేది ఒకటి, గౌరవంగా మీరు మాట్లాడండి. ఈ కార్యక్రమం తర్వాతే మేము ఏదన్నా ఉంటే మాట్లాడుకొని మళ్ళీ ఇంకొక సమావేశం డేట్ కూడా చెప్తాం. తదుపరి ఇంకా ఏదన్నా నిర్ణయాలు ఉంటే కూడా చెప్తాము. దాంట్లో కూడా బ్రెయిన్ స్టార్మింగ్ జరిగి ఇంకా మెరుగైనటువంటి ఏదైనా అవుట్కమ్ వస్తే మీ అభిప్రాయాల తర్వాతనే చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి మీకే అవకాశం ఇస్తాం, వాళ్ళకి అవకాశం ఇస్తాం సార్. లెట్ దెమ్ కమ్అట్ విత్ దైర్ వర్షన్. దే ఆర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. మీరందరూ కూడా తిరువీధుల్లో ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు, వెడల్పు చేస్తే ఆస్తులు కొద్ది వరకు పోగొట్టుకునేటువంటి వాళ్ళు. కాబట్టి మీ అభిప్రాయం మేరకే, మీ ఆలోచన మేరకే మీ అభిప్రాయాలు తీసుకోవాలనే ఆలోచనతోనే మీకే అవకాశం కల్పిస్తుంది. థ్యాంక్ యూ. దానిలో మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ప్రకారము 60 అడుగుల వెడల్పు ఉంది రోడ్డు. కానీ మాకు ఎక్కడ కూడా 60 అడుగులు చేయాలనే ఆలోచన మాకు లేదు. అది కూడా క్లియర్గా చెప్తున్నా. 60 అడుగులు చేస్తే ఏమవుతుందంటే చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అట్లని చెప్పేసి ఎగ్జిస్టింగ్ రోడ్డు విడుతూ మాకున్నటువంటి డేటా ఏమంటే కొన్ని చోట్ల 30 అడుగులు ఉంది. వెనక వైపు వెస్ట్ సైడ్ రోడ్డు 30+ ఉంది. నేను మొన్నటి రోజున కూడా ప్రతిపాదనలు చెప్పింది. అక్కడ ఇంకొక ఆయనడి మన సతీష్ అన్న రాలేదా? ఆ రోజు వచ్చినారు చూడండి, ఇంకోరు మీ స్నేహితుడు సురేష్ అన్న. హలో, మొన్నటి రోజు చెప్పినప్పుడు 40 అడుగుల పైన మనం ఎంతవరకు తీసుకోగలము, మీరు ఎంతవరకు సహకరించగలరు అనేది మీ ఒపీనియన్ చెప్పమన్నారు. 40+లో
40 అడుగుల లోపలైతే మనం అసలు రోడ్డు విస్తరణ చేసేదే వేస్ట్. కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఆలోచన చేయండి. కోసం ఓర్పుగా సమయాన్ని కేటాయించి మనకు ఇక్కడికి అతిథిగా విచ్చేసి మన సమస్యల పరిష్కారానికి ఆలోచన చేసేటువంటి జిల్లా సంయుక్త కలెక్టర్ భరద్వాజ్ సార్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతాను. మీరు ఇంకా ఎవరన్నా అభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉన్నారా? ఒకరిద్దరు. జేసీ గారిని మాట్లాడమని కోరుతాను. అందుకని అంతకుముందు మీరు ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు మనం చెప్పాల్సింది ఏంటంటే ఇండివిజువల్ ప్రాబ్లం ఒకటి, జనరల్ ప్రాబ్లం ఒకటి. చెప్పేటప్పుడు అది అడ్రస్ చేసి చెప్పండి. జనరల్ ప్రాబ్లం, ఇండివిజువల్ ప్రాబ్లం. ఇండివిజువల్ ప్రాబ్లం అయితే డోర్ నెంబర్ రాసుకుంటారు, జనరల్ ప్రాబ్లం అయితే సలహాగా రాసుకుంటారు. పుర ప్రముఖులందరికీ, అదేవిధంగా అధికారులందరికీ, ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ గారికి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. తొందరలోనే మళ్ళీ మీ అందరితో ఇక్కడే కానీ, లేదంటే స్పెషల్ ఆఫీసర్ గారి ఆఫీస్లో కానీ ఇంకొకసారి మీటింగ్ పెట్టుకుందాము, లేదంటే మీ ఆర్యవైశ్య సంఘం హాల్లో పెట్టుకుందాం. కోసం ఓర్పుగా సమయాన్ని కేటాయించి మనకు ఇక్కడికి అతిథిగా విచ్చేసి మన సమస్యల పరిష్కారానికి ఆలోచన చేసేటువంటి జిల్లా సంయుక్త కలెక్టర్ భరద్వాజ్ సార్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతాను. మాకు కూడా వేర్ వీఆర్ స్టాండింగ్ అనేది మాకు అర్థమవుతుంది. ఏం చేయాలనేది మాకు క్లారిటీ వస్తుంది. మిమ్మల్ని ఎక్కడ రోడ్డు మీద పెట్టాలనే ఆలోచనతో మేము చేయడం లేదు. కార్యక్రమం 100% మళ్ళీ ఎవరైతే అఫెక్టెడ్ పర్సనాలిటీస్ ఉన్నారో, ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఇటువంటి అంశాలతో వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ కల్పించాలనే ఉద్దేశంగానే మేము ఉన్నాం. ముఖ్యమంత్రి గారి చర్చల్లో కూడా క్లారిటీ ఉన్నాం దాంట్లో. కాబట్టి మీరు ఇటువంటి అంశాలు ఉంటే చర్చించండి. మీరు అది నోట్ చేసుకుంటాము. సెకండ్ మీటింగ్లో, థర్డ్ మీటింగ్లో అడ్రస్ చేస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నాం. అందరి సమక్షంలో ఒక్కొక్క సమస్య కూడా మేము ఏం చేస్తాం అనేది కూడా చెప్తాం. మీ పేరు సార్ చెప్పండి. విశ్వనాథ్ నాయుడు. మీరు ఇంకా ఎవరన్నా అభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉన్నారా? ఒకరిద్దరు. జేసీ గారిని మాట్లాడమని కోరుతాను. అందుకని అంతకుముందు మీరు ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు 2013 ప్రకారం ఒకవేళ ఇల్లు పోతే ఎవరో ఎంత కాంపెన్సేషన్ వస్తుంది, ఒకవేళ రీహాబిలిటేషన్ ఎట్లా చేస్తారు, ట్రాన్స్పరెన్సీ ఎట్లా మెయింటైన్ చేస్తారు, మీరు వై డోంట్ రిలీజ్ వైట్ పేపర్ అన్నారు. వైట్ పేపర్ ఇచ్చేకే మీతో మాట్లాడుతాండి. 2013 ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ ఏందనేది కూడా నాకు తెలుసు. గతంలో నేనే దాని మీద ఫైట్ బ్యాక్ చేసినాను. స్టిల్ వి స్టిక్ ఆన్ టు దట్. వీఆర్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ ద ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ 2013. We will come out with a result within soon, in another 1 meeting or 2 meetings. If you can cooperate, we will be abiding by the law only. It's not that we are taking the law into our action or enforcing it. If we are abiding by the law, the encroacher should not have the right to claim anything. That is clear. మనం చెప్పాల్సింది ఏంటంటే ఇండివిజువల్ ప్రాబ్లం ఒకటి, జనరల్ ప్రాబ్లం ఒకటి. చెప్పేటప్పుడు అది అడ్రస్ చేసి చెప్పండి. జనరల్ ప్రాబ్లం, ఇండివిజువల్ ప్రాబ్లం. ఇండివిజువల్ ప్రాబ్లం అయితే డోర్ నెంబర్ రాసుకుంటారు, జనరల్ ప్రాబ్లం అయితే సలహాగా రాసుకుంటారు. ఇప్పుడు మీ పేరు చెప్పండి సార్. పేరు చెప్పనా? నా పేరు వెంకటరత్నమాచారి, మాది రత్నం జ్యువెలర్స్. మేము ఎంజీ రోడ్లో ఉన్నాము. ఇప్పుడు రోడ్లు డెమాలిష్ చేస్తే 2 పక్కల ఒకేలా చేస్తారా, ఒక పక్కన ఎక్కువ పోయి ఒక పక్కన తక్కువ అవుతుందా? మీటింగ్లో చేద్దాం. ఇప్పుడు రాత్రి మేమేం చేయడం లేదు. మీ క్లారిటీకి చెప్తున్నాము. సెంటర్ లైన్ మార్క్ చేసి మీ అందరినీ కూడా కూర్చోబెట్టి ఫస్ట్ మీ దగ్గర ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత సర్వే చేయించి మా దగ్గర అన్ని డేటాలు ఉంటాయి. మీరు చెప్పిన యాక్ట్ ప్రకారం చేసే కూడా మాకేమి ఇబ్బంది లేదు. మేము సెంటర్ లైన్ మార్క్ చేసి ఎక్కడ కరెక్ట్గా సెంటర్ లైన్ నుంచి ఇరువైపులా ఈక్వల్గా సమానంగా కొలతలు తీసుకునే చేస్తాం. ఇలా అంటున్నారు, అలా చేస్తున్నారు, ఆల్ ఆర్ రూమర్స్. ఒక స్పెక్యులేషన్ తో మీరు మాట్లాడుతున్నారు. సో ఏదైనా మీరే అన్నారు. సో మీరే చెప్తున్నారు కదా, ఒక ఎల్ఏఆర్ యాక్ట్ ఉందని, రూల్ ఉందని, అన్ని ఉన్నాయని చెప్పి. సో ప్రాసెస్ ప్రకారం జరగకపోతే ఏమవుతుందో కూడా మీకు తెలుసు కదా. సో ప్లీజ్ పబ్లిక్ నుంచి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తే, ఏదైనా ట్రాన్స్పరెంట్ గా ఫేర్ గానే అవుతుంది. మనకి చట్టం అలాగ ఉంది. సో no one is bigger than law, no one is bigger than government. కాబట్టి ప్లీజ్ డోంట్ హ్యావ్ ఎనీ మిస్కన్సెప్షన్. అంటే అపోహలు, వదంతులు ఇలాంటివి నమ్మితే ఏవైనా సరే ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ టెలింగ్ ఓన్లీ వన్ థింగ్. ఒకటే చెప్తాం ఏంటంటే, నిరంతరం ఒక సంప్రదింపుల ప్రక్రియ, ఒక ట్రాన్స్పరెన్సీతోనే ఏదైనా ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది.
పబ్లిక్ ని చీకట్లో ఉంచి చేసినవి ఏవి కూడా సక్సెస్ అయ్యే దాంట్లో లేవు ఎప్పుడు కూడా. సో అదే మైండ్ సెట్ మీద అదే అప్రోచ్ మీద వెళ్తాం. అండ్ మీరు అడుగుతుంది దే ఆర్ వెరీ స్పెసిఫిక్ థింగ్స్, దే విల్ కమ్ అప్ విత్ సబ్సిక్వెంట్ డిస్కషన్స్. మాకు కూడా వేర్ వీఆర్ స్టాండింగ్ అనేది మాకు అర్థమవుతుంది. ఏం చేయాలనేది మాకు ఒక క్లారిటీ వస్తుంది. మిమ్మల్ని ఎక్కడ రోడ్డు మీద పెట్టాలనే ఆలోచనతో మేము చేయడంలో ఈ కార్యక్రమం 100% మళ్ళీ ఎవరైతే అఫెక్టెడ్ పర్సనాలిటీస్ ఉన్నారో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఇటువంటి అంశాలతో వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ కల్పించాలనే ఉద్దేశంగానే మేము ఉన్నాం. ముఖ్యమంత్రి గారి చర్చల్లో కూడా క్లారిటీ ఉన్నాం దాంట్లో. కాబట్టి మీరు ఇటువంటి అంశాలు ఉంటే చర్చించండి. అది నోట్ చేసుకుంటాము. సెకండ్ మీటింగ్లో థర్డ్ మీటింగ్లో అడ్రస్ చేస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నాం. అందరి సమక్షంలో ఒక్కొక్క సమస్య కూడా మేము ఏం చేస్తాం అనేది కూడా చెప్తాం. మీ పేరు సార్ చెప్పండి. విశ్వనాథ్ నాయుడు. సంతోషం. ఇప్పుడు తిరువీధులు అనేది రథోత్సవంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. పోయిన తిరునాళ్ళలో ఒకవేళ పోలీస్ వ్యవస్థ కొంచెం కంట్రోల్ చేయలేక కూడా ఆ పరిస్థితి వచ్చిందని నేను భావిస్తున్నాను. తర్వాత ఎంత కంట్రోల్ చేసినా కూడా విస్తీర్ణం లేనందువలన కొట్టడమే మంచిది నా అభిప్రాయము. దానికి ఎవరైనా స్పందించేవాళ్ళు ఈ విధంగా చెప్పట్ల రూపంగా చేతులు ఎత్తే రకంగాను ఎవరు నాతో పాటు నలుగురు మాట్లాడే వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుతున్నాము. ఇంకా దేవులమ్మ గారి పరిస్థితి అంటే ముట్లు వరకు తీసేయాలని అభిప్రాయాన్ని చెప్తా ఉన్నారు మన ఎమ్మెల్యే గారి తరఫున కావచ్చు. మీకు ఉట్ల విషయంలో నేను మీ వారితో చర్చించిండేది వాస్తవము. 60 అడుగుల రోడ్డు అంటే వెనక్కి పోతుంది కాబట్టి మనకు అది ఇంట్రెస్ట్ లేదు. ఉట్ల వరకు దేవుడిది, దేవుని చుట్టూ ఒక 2 అడుగులు వదిలేసేయండి, మీరే స్వచ్ఛందంగా తీయండి. తదుపరి మనం వెడల్పు చేసుకునే అంశం మీద కూడా మీ అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత చట్ట ప్రకారం మేము చేయాల్సినటువంటి విధి విధానాలు రూపొందించుకొని చట్టం ప్రకారం చేయడమా లేదంటే మీ అందరి సమ్మతంతో మిమ్మల్ని సహృదయంతో చేయడం అనేది మీ విజ్ఞతకు వదిలేస్తాను. మెజారిటీ సభ్యులు చట్ట ప్రకారం చేయమంటే మేము చట్టాన్ని ఎన్ఫోర్స్ చేస్తుంటాం. ల్యాండ్ అక్విజిషన్ 2013 వీఆర్ రెడీ టు ఫాలో. దానికి ఎంక్రోచ్మెంట్స్కి అప్లికబుల్ కాదు అది. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ప్రైవేట్ ప్రాపర్టీస్. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ అప్ ద ప్రైవేట్ ప్రాపర్టీస్ యూ కెన్ ఇన్సిస్ట్ ఫర్ ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. అట్లా కాకుండా అందరూ మేము ఎంక్రోచ్ అయినాం, మాకేదో ఒక రకంగా ఆర్థికంగా నష్టపోతాం చెయ్యండి అనే దానికి కూడా మేము ఒక ఆలోచన చేసుకున్నాం. ఈ 2 ఆప్షన్స్ మీకే వదిలేస్తాం. ఈ సమావేశం ఏర్పాటు చేసినారు. తిరువీధులు డెవలప్మెంట్ కదిరికి అవును సార్. ఎమ్మెల్యే గారు ఈరోజు కోరుకుంటున్న విధంగా మనందరికీ కూడా కదిరి అభివృద్ధి అవసరం. దీంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. గతంలో ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడాం. ఆయనతో పాటు మేమందరం కలిసి పోరాడాం. ఆ రోజు టీడీఆర్ ఇస్తామంటే వద్దన్నాం. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ ప్రకారం మున్సిపాలిటీ ఇస్తామంటే వద్దన్నాం. ఆ రోజు ఎందుకు వద్దన్నామంటే మనిషి 10 లక్షలు పోగొట్టుకుంటే ₹1,00,000 ఇస్తారు. ఆ టీడీఆర్ తీసుకొని ఏం చేయాలి మనము? ఆ పేపర్ ఓటు ఇస్తారు, ఎక్కడో సిటీల్లో అమ్ముకోవాలి. అది పరిస్థితి. దానికి ఇక్కడ ఎవరు ఏం సిద్ధంగా లేరు అనేది నా అభిప్రాయం. చెప్తున్నా మీకు ఓపెన్. ఇప్పుడు ఎవరు చెప్పినా మీరు ప్రతి ఎవరికి అడిగినా కూడా ఈరోజు సొంత అభిప్రాయం అడుగుతున్నారు. సొంత అభిప్రాయం నా అభిప్రాయం కూడా ఏమంటే 2013 చట్టం ప్రకారం ఆ రోజు కూడా మాతో కలిసి మీరు పోరాటం చేసి మీరు ఇచ్చిన మాట అధికారంలో ఈ రోజు ఉన్నారు కాబట్టి మీరు చేయవచ్చు. టీడీఆర్ ప్రకారం కాకుండా 2013 యాక్ట్ ప్రకారము ఎవరు ఎంత నష్టపోయినా వాళ్ళకి ఇచ్చేదానికి మీరు సిద్ధం అయితే మీకు ఇవ్వడానికి సిద్ధం. మాకు కదిరి లక్ష్మీ నరసింహస్వామి అభివృద్ధి, పట్టణ అభివృద్ధి మాకు ముఖ్యం, చాలా ముఖ్యం. అన్నిటికంటే దాంట్లో మేము ఏమన్నా కొంచెం సాక్రిఫైస్ చేయగలిగారంటే ఎవరో లేనివాడు చేస్తారు, ఉన్నవాడు చేస్తారు. ఉన్నవాడు చేసిన తర్వాత లేనివాడు చేయాలంటే కష్టమైనది. ఉదాహరణకు మనకు ఆ రోడ్లో ఎస్ఆర్ఎండి రంగారావు ఉన్నారు. వాళ్ళకు అమ్మాయి వాళ్ళు చాలా పేద పరిస్థితి. ఆ అమ్మాయి వచ్చి చెప్పింది, మా పరిస్థితి చాలా దీనాన్ని చాలా పరిస్థితి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాము, మేము చేసుకోలేము, అసలు పగలు కొట్టినా కూడా తిరిగి కట్టుకునే పరిస్థితి మాకు లేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయం చేయగలుగుతామంటే అందరికీ న్యాయం చేయగలుగుతామంటే
నేను సిద్ధము, నాతో పాటు చాలా మంది కూడా మీతో సహకరించడానికి వేరే వాళ్ళని సిద్ధము. వదిలేసేయండి. మీరు మీ క్లెయిమ్ ఏమి 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం అనేది ఆయన చెప్తున్నాడు. మీరు రీట్రేట్ నో అక్కడి వరకు కన్ఫైన్ అవ్వండి. వేరే వాళ్ళ గురించి నేను కానీ మీరు కానీ ప్రస్తావించద్దు. అందరికి అవకాశం ఇస్తాం. వాళ్ళ వర్షన్ లెట్ దెమ్ కమ్ అవుట్ విత్ దేర్ వర్షన్. అందరూ మీలాగా వేరే వాళ్ళలాగా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అభిప్రాయం చెప్పమన్నారు కాబట్టి మీతో చెప్తున్నా, పంచుకుంటున్నా. ఇక్కడ ఖరాగనిగా చెప్పడంలా మీతో పంచుకుంటున్నా, మా అభిప్రాయాన్ని పంచుకుంటున్నా అంతే. థ్యాంక్ యూ.